ఆ తర్వాత ఈశ్వరుడని పేరుతో పిలువబడుతున్నటువంటి పురుషుడు ఒక ఆయన. ఆయన ఎప్పుడూ కూడా నిత్యముక్తుడే. ఆయన తామరాకు మీద నీటి బొట్టు వంటి వాడు. ఆయనేమీ కూడా దేనికి కూడా అంటినవాడు కాదు, సంబంధించిన వాడు కాదు. మీకొక దృష్టాంతం చెప్తాను. తెల్లని స్ఫటిక మణి ఒకటి ఉంది. స్ఫటికం తెల్లగా మెరిసిపోతోంది. దాని పక్కనే ఎర్రని పుష్పం, మందార పుష్పం పెట్టాం. ఈ పుష్పము యొక్క ఎరుపుతనం దాంట్లో ప్రతిబింబిస్తోంది. ఆ స్ఫటికమణి ఎర్రగా కనిపిస్తోంది. స్ఫటికం ఎర్రనిదా? నిజంగా ఎరుపు రంగు కలిగినదా స్ఫటికం? దేర్ ఈజ్ ఎ వైట్ స్ఫటిక, వైట్ బ్యూటిఫుల్ జ్యువెల్, స్ఫటికం, క్రిస్టల్, బ్యూటిఫుల్ క్రిస్టల్, వైట్ crystal. Beside that we had put one red flower. The redness of that flower getting reflected in this crystal. Can we say the redness is really there in this crystal? Is it dharma? Is it quality of crystal? No. But the crystal is seen as red. వేరే ఒక వస్తువు యొక్క ధర్మం దాని యందు ప్రతిబింబిస్తోంది, ఆ వస్తువు యందు ప్రతిబింబిస్తోంది. ఈ పురుషుడు కూడా ప్రకృతికి సన్నిహితంగా ఉన్నాడు. ప్రకృతి అంతా భోగ్య పదార్థం, అనుభవించే పదార్థం. ఈ ప్రకృతిలో అనుభవించదగినటువంటి పదార్థాలు ఎన్నో ఉన్నాయి. నన్ను ఎవరు అనుభవిస్తారా అని చెప్పి ఆ ప్రకృతి ఎదురు చూస్తోంది. హూ వుడ్ ఎంజాయ్ మీ? నేను అనుభవింపదగిన పదార్థం నన్ను ఎవరు అనుభవిస్తారు అని చెప్పి ప్రకృతి ఎదురు చూస్తుంటే, పురుషుడు ఆ ప్రకృతిని కూడా అపేక్షించాడు. ఎందుకు అపేక్షించాడు? తాను ప్రకృతి కంటే భిన్నమైన వాడిని, నేను ప్రకృతిని కాదు అని చెప్పి ఆ ప్రకృతి కంటే భేద జ్ఞానాన్ని పొందడానికి పురుషుడు ప్రకృతిని అపేక్షించాడు, ప్రకృతి పురుషుడిని అపేక్షించింది. ఈ రెండు దగ్గరగా ఉన్నాయి. వీళ్ళ ఇద్దరి యొక్క సంయోగం వల్లనే ఈ సృష్టి కూడా. ఒక ఉదాహరణ, ఒక కుంటివాడు ఒక గుడ్డివాడు ఇద్దరున్నారు. కుంటివాడు సరిగా నడవలేడు, కానీ చూడగలడు. గుడ్డివాడు నడవగలడు, కానీ చూడలేడు. వీళ్ళిద్దరూ బయలుదేరి ఒక గ్రామానికి వెళ్ళాలి. ఏం చేశాడంటే, ఈ గుడ్డివాడు ఏం చేశాడంటే, ఈ కుంటివాడు ఏం చేశాడంటే, ఈ గుడ్డివాడి యొక్క భుజం మీద ఎక్కి కూర్చున్నాడు. గుడ్డివాడు నడవగలడు కదా, నడుస్తున్నాడు. ఎక్కి కూర్చున్నటువంటి కుంటివాడు ఏం చేస్తున్నాడంటే, మార్గం చూపిస్తూ ఇలా వెళ్ళు అని చూపిస్తున్నాడు. ఆఖరికి వీళ్ళిద్దరూ కూడా గ్రామానికి చేరుకున్నారు. ఈ కుంటివాడు గుడ్డివాడి యొక్క సంయోగం ఎటువంటిదో, ఈ ప్రకృతి పురుషుల యొక్క సంయోగం కూడా అటువంటిది. దానివల్లనే ఈ సృష్టి, ఈ అశాశ్వతమైనటువంటి ఈ సృష్టి జరిగింది అని. అంటే సాంఖ్యశాస్త్రం ప్రధానంగా ఏం చెప్తోందంటే,
ప్రకృతి పురుష వివేక జ్ఞానం, ఇందాక నేను చెప్పినట్టుగా పురుషుడు ఏమనుకుంటున్నాడంటే ఇదంతా నేను అనుకుంటున్నాడు, ఈ మహత్తత్వమే నేను, ఈ బుద్ధితత్వమే నేను అనుకుంటున్నాడు. ఈ ప్రకృతి పురుష వివేక జ్ఞానం కలగనంత వరకు, ప్రకృతి వేరు పురుషుడు వేరు అని తెలియనంత వరకు ఈ సంసారం ఇలా జరుగుతూనే ఉంటుంది. మోక్షం అనేది లభించకుండానే ఉంటుంది. ఎప్పుడైతే ఇటువంటి జ్ఞానాన్ని పొందాడో, ఈ ప్రకృతి పురుష వివేక జ్ఞానాన్ని పొందాడో, అప్పుడు అతనికి శాశ్వతమైనటువంటి మోక్షం లభిస్తుంది అని. నిజానికి యోగశాస్త్రంలో కూడా ఇదే సిద్ధాంతం ప్రతిపాదింపబడింది. అయితే ఇక్కడ కొద్దిగా ప్రకృతి పురుష వివేక జ్ఞానం అని ఇక్కడంటే, అక్కడ సత్వ పురుష అన్యథాఖ్యాతి అనే పదాన్ని ప్రయోగించారు. అక్కడ ఈ సత్వం బుద్ధితత్వం, సత్వం ఈ సత్వానికి పురుషుడికి అన్యథాఖ్యాతి, ఇది వేరు వేరు అనే జ్ఞానం కలిగితేనే మోక్షం. యోగశాస్త్రంలో అధ యోగానుశాసనం అని ప్రారంభించి, ఇక్కడి నుంచి నేను యోగశాస్త్రాన్ని చెప్తున్నానని చెప్పి పతంజలి మహర్షి చెప్పి, యోగం అంటే ఏమిటి అంటే యోగో నామ చిత్తవృత్తి నిరోధ అని చెప్పడం జరిగింది. మన మనస్సు యొక్క ఆలోచనలని నిరోధించడమే యోగము అంటే. వీటికి వృత్తులు అని పేరు, మానస వృత్తులు. మనస్సు ఎప్పుడూ ఏదో ఒక దానిని ఆలోచిస్తూనే ఉంటుంది. అందులో సాత్విక వృత్తులు, రాజస వృత్తులు, తామస వృత్తులు అని చెప్పి మళ్ళా వృత్తులు 3 రకాలు. సాత్విక వృత్తులు చాలా మంచి వృత్తులవి, మంచిగా సత్వం కదా, బాగా ఆలోచన చేసేటువంటి, మంచి ఆలోచన చేసేటువంటి వృత్తులు సాత్విక వృత్తులు. రాజస వృత్తులు ప్రవృత్తిశీలం కలిగినటువంటి, చలనశీలం కలిగినటువంటి వృత్తులు రాజస వృత్తులు. అంధకారంలో అజ్ఞానంలో పడేసేటువంటి వృత్తులు తామస వృత్తులు. ఈ సత్వ, ఈ త్రిగుణాలు ఏవైతే ఉన్నాయో, సత్వరజస్తమో గుణాలు ఏవైతే ఉన్నాయో, వీటి యొక్క సమాహారం వల్లనే, కలయిక వల్లనే సృష్టి పుడుతోంది. అయితే కొంతమంది మనుషులుగా పుడుతున్నారు, కొంతమంది జంతువులుగా పుడుతున్నారు, కొంతమంది దేవతలుగా పుడుతున్నారు, కొన్ని అచేతన పదార్థాలుగా వస్తున్నాయి. అంటే ఈ సత్వరజస్తమో గుణాల యొక్క ప్రకర్ష అపకర్ష, ఎక్కువ తక్కువల కారణంగా వీటి యొక్క సంయోగం ఎంత చాలా గొప్ప పదార్థం అని చెప్పి మనం అనుకున్నా, పుట్టిందనుకున్నా, ఈ 3 గుణాలు చాలా తప్పనిసరిగా ఉంటాయి. తమోవృత్తులు కూడా ఉంటాయి. సత్వ రజస్ తమో వృత్తులు 3 కలిస్తేనే ఏ పదార్థమైనా పుట్టింది. అయితే ఎక్కువ తక్కువలు. ఏవో క్రిమికీటకాలుగా పుట్టేయి అంటే అక్కడ తమో వృత్తులు ఎక్కువ ఉన్నాయి. దేవతలుగా పుట్టారు అంటే సాత్విక వృత్తులు ఎక్కువైనాయి. ఈ సత్వరజస్తమో గుణాల యొక్క, ఈ వృత్తుల యొక్క ఎక్కువ తక్కువల కారణంగా ఈ సృష్టి కూడా భిన్న భిన్నంగా పుట్టింది. ఈ వృత్తులనన్నిటినీ కూడా నశింప చేసుకోవడం కోసమే మనం చేసేటువంటి యోగాభ్యాసం. మనస్సు పరిపరి విధాలా పోతుంటే మనం దైవం మీద ఎట్లా మనస్సును మనం నిలపగలం? కాబట్టి మనం ఏం చేయాలి? వీ హ్యావ్ టు కంట్రోల్ మన మనోవృత్తులని. మనం కంట్రోల్ చేసుకోవాలి. మనం అప్పుడే మనం భగవంతుడిని చేరడానికి, ఆ జ్ఞానం పొందడానికి వీలవుతుంది.
ఇందాక నేను చెప్పినట్టుగా ఈ చిచ్చక్తి, చిత్ అనేటువంటి శక్తి ఏదైతే ఉన్నదో, చిద్రూపమైనటువంటి శక్తి ఏదైతే ఉన్నదో, అది ఎప్పుడూ కూడా నిర్వికారమే. అది దానికి ఎప్పుడూ రంగు వాసన ఇవేమీ లేవు. కానీ ఇందాక నేను చెప్పినట్టుగా జపా కుసుమము యొక్క సన్నిధానం వల్ల స్ఫటికం ఎర్రగా ఉన్నట్టుగా ఈ స్వచ్ఛమైనటువంటి వృత్తులలో ఈ చిచ్చక్తి ప్రతిబింబించినందువల్ల, రిఫ్లెక్ట్ అయినందువల్ల దీనికి కూడా మనం గుణాపాదన చేస్తున్నాం. మనం ఇది పెద్దగా ఉంది, చిన్నగా ఉంది, తెల్లగా ఉంది, ఎర్రగా ఉంది అని. వస్తుతః నిర్వికారం అది. ఈ భ్రమ ఉన్నంతకాలం మనం ఈ జపాకుసుమానికి స్ఫటికానికి భేద జ్ఞానం లేనంత వరకు ఈ స్ఫటికం ఎర్రనిది అని భ్రమ అనువర్తిస్తూనే ఉంటుంది. అదేవిధంగా ఈ పురుషుడికే ఈ ప్రకృతి స్వరూపము, ఈ గుణాలన్నీ పురుషునికి సంబంధించినవి అని చెప్పి భ్రమ కూడా మనకు అనువర్తిస్తూనే ఉంటుంది. ఎంతవరకు అంటే, ఎంతవరకు మనం ప్రకృతి పురుష వివేక జ్ఞానాన్ని మనం పొందలేమో అంతవరకు. సూక్ష్మంగా యోగాని గురించి మనం చెప్పుకునేటప్పుడు ఇది ఒక సమాధి అని చెప్పి మనం మామూలుగా చెప్తూ ఉంటారు. ఒక సమాధిలోకి వెళ్ళుట, సమాధిని మనం భావించుట అని. సమాధి అంటే ఏమిటి? కళ్ళు మూసుకుని, ముక్కు మూసుకుని కూర్చుని చేసేటువంటి కార్యక్రమం సమాధి అంతమాత్రం కాదది. వృత్తులని, చిత్తవృత్తులని నిరోధింపచేసుకుని వాటిని, వాటి పనులు అవి చెయ్యకుండా చేసి ఆపగలిగితే అది యోగం అంటే. యోగ దర్శనంలో చెప్తూ అభ్యాస వైరాగ్యాభ్యాం తన్నిరోధ. అభ్యాసం చేతను, వైరాగ్యం చేతను ఆ చిత్తవృత్తులని నిరోధించాలి. అంటే మనం యోగంలో కూర్చున్నాము అంటే యోగాన్ని అభ్యాసం చేస్తున్నాం, అధ్యయనం చేస్తున్నాం, అనుభవంలోకి తీసుకుంటున్నాము అంటే రెండు ప్రధాన కారణాలు: అభ్యాసము, వైరాగ్యము. తత్ర స్థితౌ యత్నః అభ్యాసః అని చెప్పి యోగ దర్శనంలో చెప్పబడింది. అభ్యాస వైరాగ్యాలలో స్థితి, నైశ్చల్యం, స్టడీనెస్ ఏదైతే ఉన్నదో అదే అభ్యాసము అంటే. మనస్సుని ఏకాగ్రతతో మనం ఉంచుకోవడమే అభ్యాసము అంటే. యోగ దర్శనంలో ఇటువంటి అభ్యాసం